హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్ మాట్లాడుకుంటున్నాం కదా. సో దాంట్లో భాగంగా లాస్ట్ టైం మనం 24th ఆగస్టు రోజు అడిగిన ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ పేపర్లను మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం 24th ఆగస్టు రోజు జరిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ని మాట్లాడుకుందాం. సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోనికి వెళ్దాం. సో కాస్త లేట్ అయింది, ఏమనుకోవద్దు. కాస్త ఆ ఫంక్షన్స్ ఈ ఫంక్షన్స్ ఉండటం వల్ల తిరిగాను. సో నేను ఫంక్షన్స్కి వెళ్ళి తిరిగినా సరే నా మనసంతా ఇక్కడే ఉంటుంది. పిల్లలు చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. షిఫ్ట్ పేపర్స్ మనం కంటిన్యూగా చేయాలి, చాలా ఎక్కువ ఉన్నాయి, కంప్లీట్ చేయాలి. ముందు ఆగస్ట్ కంప్లీట్ చేసి త్వరగా సెప్టెంబర్లోకి వెళ్ళాలి. ప్యారల్గా టెక్నీషియన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాను నేను. సో కాస్త నేను ఎక్కడికి వెళ్ళినా సరే మనసంతా ఇక్కడే ఉండిద్ది. ఫంక్షన్స్కి వెళ్ళానే కానీ అక్కడ కూడా ఏదో క్వశ్చన్స్ చూసుకోవడం, ఏదో ఒకటి చేయడం, సో అంతా జరుగుతూ ఉంది. సో ఆలస్యమైనందుకు ఏమనుకోవద్దు. కానీ ఆలస్యమైనా నేను 1-2 రోజులు చూసినా 3-4 వీడియోలు చూసి దగ్గరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సాధ్యమైనంత వరకు మీకు త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, మన ఛానల్లో 20K సబ్స్క్రైబర్స్ అయ్యారు. సో నేనైతే అసలు అనుకోలేదు. సో తెలుగులో సైన్స్ చెప్పాలనే ఆలోచనతోనే నేను క్లాసెస్ స్టార్ట్ చేశాను. ఏఎల్పికి ప్రిపేర్ అవుతూ పిల్లలందరికీ కూడా నేను చదివేదే చెప్పాలి, వాళ్ళందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే నేను అంతా చేశాను. సో చాలా అది బెనిఫిషియల్గా మారింది. పిల్లలందరికీ కూడా చాలామంది ఈసారి తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఏఎల్పికి క్వాలిఫై అయ్యారంటే దాంట్లో నా బాధ్యత అంతా అనట్లేదులే, కొంతవరకు ఉంది అని మాత్రం నేను దృఢంగా నమ్మగలను. సో చాలామంది పిల్లలు మనల్ని చాలా దగ్గరగా తీసుకున్నారు. సో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. నిజంగా మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను కంపల్సరీగా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఇంకా ఎంత సబ్జెక్ట్ మీకు చెప్పగలనో నేను అంత చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను, ఓకేనా? సో అదేవిధంగా నేను ఎన్టీపీసీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ కూడా చేద్దాం అనుకున్నాను, కానీ ఎవరు కూడా సరిగ్గా క్వశ్చన్స్ నాకు పెట్టట్లేదు. అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్గా క్వశ్చన్స్ అనేవి నా దగ్గరికి రావట్లేదు. సో రాకుండా కాస్త అటు ఇటుగా కొంత అంటే మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ చదువుతున్నారు. అవి ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు. వాటిని చెప్పి మిమ్మల్ని ఎందుకు డైల్యూట్ చేయడం అని చెప్పి నేను ఎగ్జాక్ట్గా మాట్లాడట్లేదు, ఓకేనా? సో కంపల్సరీగా ఎవరైనా ఆ క్వశ్చన్స్ పెడితే నేను టెలిగ్రామ్లో ఆ క్వశ్చన్స్ మొత్తం పెట్టేస్తాను. ఒక ఓవరాల్గా చూడండి. అంటే పూర్తిగా మన దగ్గరికి వస్తే మనం మాట్లాడిన ఒక అర్థం పడతాం, అంతేగాని సగం మిడిమిడి జ్ఞానంతో పిల్లలకి చెప్పామంటే వాళ్ళు ఇబ్బంది పడతారు, డైల్యూట్ అవుతారు. ఆ ఉద్దేశంతోనే అనాలిసిస్ ఆల్రెడీ థంబ్నెయిల్ చేశాను, టెంప్లెట్ మొత్తం చేశాను, కానీ ఎవరు నాకు చెప్పలేదు, అందుకే నేను ఆపాను. సో అది అర్థం చేసుకోండి, ఓకేనా? సో అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించిన పేపర్స్ కూడా ప్యారల్గా మాట్లాడతాను. అదొక ప్లే లిస్ట్ కూడా ఉండిద్ది. అవి 2 ఉన్నాయి కాబట్టి వాటిని కూడా కంపల్సరీ మాట్లాడతాను. అవి కూడా మీకు గ్రూప్ డి ఎగ్జామ్కి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. అసలు ఈ గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్స్ ఆ టెక్నీషియన్లో దానికన్నా హై లెవెల్లో ఉంటాయి. మీరు గమనిస్తున్నారుగా, మనకి తెలిసిన క్వశ్చన్స్ కొన్ని, మనకి తెలియాల్సినవి చాలా ఉన్నాయి, ఓకేనా? సో ఇవన్నీ చెప్పడం వెనకాల ఉద్దేశం ఏంటి అంటే మీకు ఎలా అడుగుతున్నాడు, ఎక్కడ అడుగుతున్నాడు, ఎలా ట్యాకిల్ చేయాలి అన్న విషయం బాగా అర్థం అవ్వాలి. అందుకే నేను ఎంత మాట్లాడుతున్నాను. కాబట్టి 1 అవర్ అనేది పెద్ద విషయం కాదు. కంపల్సరీగా మీరు 1 అవర్ విని ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, మీకు కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ వచ్చింది. అట్ ద సేమ్ టైం వేర్ ద టార్గెట్ అన్నది కూడా క్లియర్ ఐడియా వచ్చింది, ఓకేనా? చాలామంది ఇది చాలా తప్పు, ఇలా చేయకూడదు అంటున్నారు. కాదు, ఇలాగే చేయాలమ్మా, ఇదే సరైన పద్ధతి. నేను ఇలాగే చేశాను, ఏఎల్పికి మనం అలాగే చేసాం. ఇదే కాదు, ఎవరైనా స్ట్రాటజీలో భాగమే ఇది. నేను ఇది కంప్లీట్ స్ట్రాటజీ అని చెప్పట్లా, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ స్ట్రాటజీ టు అనాలిసిస్ పీవైక్యూస్ డీప్లీ. వాటి గురించి బాగా అవగాహన రావాలి. మనకి ఏ టాపిక్ ఎక్కడ అడుగుతాడో తెలియదు, అర్థమైందా? ఉదాహరణకి మనం బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ చదువుకుని వెళ్తాం, వాడు హార్ట్ గురించి చాలా లోపలికి వెళ్ళి అడుగుతున్నాడు. రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి బాగా చదువుకుంటూ వెళ్తాం, వాడు దాంట్లో ఇంకా లోపలికి వెళ్తున్నాడు. అలా ఎలా వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ద టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి సిబిఎస్ఈ నుంచి ఎలా డిజైన్ చేస్తున్నాడు అని తెలియాలంటే మనం పీవైక్యూస్ కంపల్సరీ చూడాలి. కాబట్టి వీటిని చూడటం బుల్షిట్ అనే ఆలోచన ఏమైనా ఉంటే ప్లీజ్ రిమూవ్, ఆ ఆలోచన తీసేసుకోండి. కంపల్సరీగా మీరు చూడండి, ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. అందరూ కూడా నా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? కీప్ సపోర్టింగ్ మీ లైక్ దట్. అలా సపోర్ట్ చేస్తూ ఉండండి. అసలు నిజంగా 20K అవ్వగా నాకు చాలా సంతోషం వేసింది. చాలామంది చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడుతున్నా 20K రాలేదు. సో మనకి 1 ఇయర్లోనే వచ్చింది. సో మనం అలాంటి సోర్స్, అలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాము. పిల్లలు కూడా మనం అలాగే ఆదరించారు, అలాగే సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. సో కీప్ సపోర్ట్, అలాగే వెళ్తూ ఉండండి. మంచి విషయాలు, మంచి సైన్స్కి సంబంధించినవి, అదేవిధంగా జీకేకి సంబంధించినవి కూడా కుదిరితే ముందు రోజుల్లో మన ఛానల్ నుంచి నేర్చుకున్నాం, ఓకేనా?
సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వెరీ డెప్త్ నాలెడ్జ్ మనం మాట్లాడుకోబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఓకేనా? సో నా ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా నచ్చకపోతే బూతులు తిట్టమాకండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను అర్థం చేసుకుంటాను. ఓకేనా? ఏమైనా హడావుళ్ళు తప్పు చెబితే కామెంట్ సెక్షన్లో మొదటిగా పిన్ చేస్తాను కామెంట్. కాస్త హడావుల్లో ఉండి ఎమ్మటినే జాబ్ నుంచి వచ్చి కూర్చొని అలా చేయడం వల్ల సంథింగ్ అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటా. సో ఉద్దేశపూర్వకంగా నేను తప్పు ఎప్పుడు చెప్పను. ఒకవేళ తప్పు చెప్తే మరి కాస్త దయతో నన్ను క్షమించండి, అంతేగాని తిట్టద్దు. ఓకేనా? సో ఇక క్వశ్చన్స్లోకి వెళ్దాం. మంచి క్వశ్చన్స్ ఉన్నాయి ఈరోజు. లెట్స్ సాల్వ్ 24th August ఈవినింగ్ షిఫ్ట్ పేపర్. ఓకే, సో అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్ చూడండి. సో మనకి రీప్రొడక్షన్ నుంచి అడిగాడు. వాట్ ఈస్ ద బేసిక్ ఈవెంట్ ఇన్ రీప్రొడక్షన్ అని అడిగాడు. బేసిక్ ఈవెంట్ ఇన్ రీప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ముఖ్యమైన విషయం ఏంటి అన్నాడు. సెల్ డివిజనా? కాదు. మేకింగ్ ఆఫ్ ప్రోటీన్సా? కాదు. రిప్లికేషన్ ఆఫ్ ఆర్ఎన్ఏనా? కాదు. రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్ అనేది కంపల్సరీగా జరగాలి. అవును, డిఎన్ఏ రిప్లికేషన్ అంటే అర్థం ఏంటి అంటే సెల్ ఇట్ సెల్ఫ్ క్రియేట్స్ ఐడెంటికల్ కాపీ ఆఫ్ డిఎన్ఏ. సెల్ తనంతట తానే ఐడెంటికల్ కాపీ ఆఫ్ డిఎన్ఏని తయారు చేసిద్ది అనమాట. అది రీప్రొడక్షన్లో కంపల్సరీగా జరగాల్సిన విషయం. ఇట్ ఈస్ ద బేసిక్ ఈవెంట్ ఇన్ రీప్రొడక్షన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో కణ విభజన జరగాలి అంటే ఇది చాలా అవసరం. ఇట్ ఈస్ వెరీ నీడెడ్ టు బి రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ దట్ హ్యాస్ టు బి డన్ బిఫోర్ రీప్రొడక్షన్. ఐ మీన్ వైల్ ఇన్ రీప్రొడక్షన్ జరుగుతున్నప్పుడు ఈ రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏని జరగాలన్నమాట. అంటే ఐడెంటికల్గా ఆ సెల్ తనంతట తనే ఒక డిఎన్ఏ కాపీని తయారు చేసుకోవాలి. దట్ హ్యాస్ టు బి ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఫాదర్ టు డాటర్ ఆర్ మదర్ టు డాటర్ అనమాట. ఓకేనమ్మా? సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. కమింగ్ టు అవర్ నెక్స్ట్ సైన్స్ క్వశ్చన్. ఇదిగోండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ ట్రూ ఫర్ అయానిక్ కాంపౌండ్స్. కాస్త క్వశ్చన్స్ క్లారిటీగా లేవు, అడ్జస్ట్ చేసుకోండి. సో టెక్స్ట్ బుక్లో అయితే క్వశ్చన్స్ చాలా ఫార్మేట్ బాగున్నాయి, కానీ కొన్ని షిఫ్ట్ పేపర్లు టెక్స్ట్ బుక్ వాళ్ళు డౌన్లోడ్ చేసిన పేపర్స్లో లేవన్నమాట. అవి కొన్ని రోజుల్లో వస్తాయి. ఎక్కడైతే పేపర్స్ దొరకట్లేదో అక్కడ అడ్డా 247 వెబ్సైట్స్లో పేపర్స్ అన్నీ ఉంటున్నాయి. చాలామంది అడుగుతున్నారు, నెట్లో కొడితే పేపర్స్ అన్నీ వస్తాయి. నేను ఎడిట్ చేసిన పేపర్స్ పెడితే కాస్త మనకి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది, అందుకే నేను సెండ్ చేయట్లేదు. ఓకేనా? అర్థం చేసుకోండి. సో అయానిక్ కాంపౌండ్స్కి సంబంధించి తప్పుది ఏంటి అన్నాడు. చూడండి, అయానిక్ కాంపౌండ్స్ హ్యావ్ లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ అన్నాడు. ఇది తప్పు. అయానిక్ కాంపౌండ్స్కి ఎప్పుడు కూడా హై మెల్టింగ్ పాయింట్ ఉండిద్ది, హై బాయిలింగ్ పాయింట్ ఉండిద్ది. వాటిని బ్రేక్ చేయడం అంత మామూలు విషయం కాదు. ఓకేనా? నెక్స్ట్, అయానిక్ కాంపోనెంట్స్ ఆర్ బ్రిటల్ అండ్ బ్రేక్ ఇన్ టు పీసెస్ వెన్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్. కరెక్టే. మనం హై ప్రెషర్ అప్లై చేసాం అనుకోండి, అప్పుడు మాత్రం వాటిని మనం బ్రేక్ చేయగలం. ఒకవేళ ప్రెషర్ అప్లై చేయలేదు అనుకోండి, వాటిని మనం బ్రేక్ చేయలేం. ఎందుకంటే వాటికి హై మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ ఉంది కాబట్టి. నెక్స్ట్, అయానిక్ కాంపౌండ్స్ ఆర్ సాలిడ్స్ ఆర్ somewhat hard because of the strong force of attraction between the positive and negative ions. అయానిక్ కాంపౌండ్స్ అనేవి ఎక్కువగా సాలిడ్స్ రూపంలోనే ఉంటాయి, అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నాడు. ఎందుకంటే Na+Cl-. Na ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది, క్లోరిన్ ఆ ఎలక్ట్రాన్ని తీసుకుంటుంది. సో కంప్లీట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆధారంగా ఫామ్ అయిన బాండ్నే అయానిక్ బాండ్ అంటారు. కంప్లీట్గా నా దగ్గర నుంచి ఒక ఎలక్ట్రాన్ వాడి దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అందుకే హార్డ్గా ఉంది, స్ట్రాంగ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంది. దేనికి? పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్. పాజిటివ్ అంటే క్యాటయాను, నెగిటివ్ అంటే యానయాన్. Na+Cl- అనమాట. సో థర్డ్ ఆప్షన్ కూడా రైటే. నెక్స్ట్, అయానిక్ కాంపౌండ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ మాల్టన్ స్టేట్. మాల్టన్ స్టేట్ అంటే అర్థం ఏంటంటే కరిగిన స్థితి. ఎప్పుడైతే అయానిక్ కాంపౌండ్స్ని కరిగిన స్థితిలోనికి వేడి చేసి కానీ సంథింగ్ ఎలాగోలా వాటిని కరిగిన స్టాండర్డ్లోకి తీసుకొచ్చి వాటి గుండా కరెంట్ని ప్రవహింప చేస్తే ద కాంపౌండ్స్ కెన్ వర్క్ యాజ్ ఏ
కండక్టర్స్, అవి వాహకాలుగా పనిచేస్తాయి అన్నమాట. ఇది రైట్. సో 1 3 2 3 4 రైట్. సో ఫస్ట్ ఆప్షన్ మాత్రమే రాంగ్. ఎక్కడుంది? ఓన్లీ 1. వాడు నాట్ ట్రూ అన్నాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో కాన్సెప్ట్ మీద ఓన్లీ గ్రిప్ ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టగలరు. నెక్స్ట్ పాయింట్, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇఫ్ ఎ సబ్స్టెన్స్ లూజెస్ హైడ్రోజన్ డ్యూరింగ్ ఏ రియాక్షన్ ఇట్ ఈస్ సెడ్ టు బి అన్నాడు. సో హైడ్రోజన్ని లూజ్ అవటం ఏంటి అని అడిగాడు. సో ఏంటది? ఆక్సిడేషన్. ఈ 3 కాదు, ఆక్సిడేషన్ అంటారు. చూడండి, లూజెస్ ఆఫ్ హైడ్రోజన్, లూజెస్ ఆఫ్ ఎలక్ట్రాన్ లేదా ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, ఈ మూడిట్లో ఏది జరిగినా దాన్ని ఆక్సిడేషన్ అంటారు. సో అక్కడ జరిగిన రియాక్షన్ ఏమనాలంటే ఆక్సిడేషన్ రియాక్షన్ అనాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హైడ్రోజన్ కోల్పోవడమైనా జరగాలి, ఎలక్ట్రాన్ని కోల్పోవడమైనా జరగాలి, ఐదర్ ఒకవేళ కాకపోతే ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అని జరగాలి. దీనికి క్వైట్ ఆపోజిట్గా జరిగింది అనుకోండి, దాన్ని రిడక్షన్ అంటారు. ఓకేనా? సో రిడక్షన్ అంటే ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్, ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. సో క్వైట్ ఆపోజిట్ టు ఆక్సిడేషన్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇవి కెమికల్ రియాక్షన్స్లో బాగా వస్తాయి. సో ఆక్సిడేషన్ రిడక్షన్ మీద ప్లాన్ చేస్తున్నాను, మాట్లాడతాను. కెమికల్ ఈక్వేషన్స్ లాగా ఎక్కువ అడుగుతున్నాడు కదా, ఈ ఆక్సిడేషన్ నెంబర్ అంటే ఏంటి అవి చూస్తాను. ఓకేనా? చూసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏ లైట్ రే ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఎయిర్ టు వాటర్. ఎక్కడి నుంచి వస్తుంది? ఎయిర్ నుంచి. ఎక్కడికి వెళ్తుంది? వాటర్కి. ఓకే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ 1.3, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఎంత? 1. మెన్షన్ చేయకపోయినా అది 1. సచ్ దట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ x డిగ్రీ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ y డిగ్రీ, ద వాల్యూ ఆఫ్ రేషియో అన్నాడు. చూడండి, ఇక్కడ n1 sin i ఈక్వల్ టు n2 sin r, n1 by n2 ఈక్వల్ టు sin r by sin i. ఇది అనమాట యాక్చువల్గా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే. సో sin r sin i రాసుకోవాలి. ఇప్పుడు వాడు ఏమన్నాడు? వాటర్ అన్నాడు. అంటే ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి? వాడు రివర్స్లో అడుగుతున్నాడు మనకి. ఇదిగోండి, sin y by sin x. ఏమడిగాడు చూడండి, ఇదేంటి? రిఫ్రాక్షన్ ఇండెక్స్. కానీ వాడేమంటున్నాడు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అడిగాడు. అంటే రివర్స్ చేయాలి. అంటే sin i అంటే sin r రివర్స్ చేసి అడిగాడు. వాడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి ఈజ్ టు రేషియో ఆఫ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అడిగాడు. సో sin i అంటే ఏంటి? ఎయిర్ మీడియం నుంచి గ్లాస్ అనే మీడియంలోకి లైట్ రే వస్తుంది. ఎయిర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంతా 1, వాటర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంతా 1.3. సో 1/1.3 ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైంది కదా మనకి? స్నెల్స్లో తెలుసు కదా రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అలా సాల్వ్ చేయాలన్నమాట. వాడు ఏమడిగాడో దాన్ని తగ్గట్టుగా సాల్వ్ చేసుకుంటే సరిపోయింది. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ బై యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, క్లియర్గా ఐడియా వచ్చేసింది. ఓకేనమ్మా? కమింగ్ టు చూడండి. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ అమంగ్ ది ఫాలోయింగ్. రెసిస్టివిటీ ఆఫ్ ఏ మెటీరియల్ ఈజ్ డిపెండెంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ మెటీరియల్ అన్నాడు. రైటే. రెసిస్టివిటీ అంటే రో. రెసిస్టివిటీ అనేది అనగా రో అనేది సో నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద ఆధారపడి ఉండిద్ది. రైటే. నెక్స్ట్, రెసిస్టివిటీ ఈజ్ ఎ మెటీరియల్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. అది రైటే. రెసిస్టివిటీ అనేది ఏరియాకి సంబంధం లేదు, ఇట్ ఈజ్ ఇండిపెండెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, రెసిస్టెన్స్ అనేది ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది. కానీ వాడు మనల్ని అడిగింది రెసిస్టివిటీ, నాట్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ అనేది ఏరియాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉండిద్ది, కానీ రెసిస్టివిటీ అన్నాడు కాబట్టి దట్ ఈజ్ ఇండిపెండెంట్. సో ఏ కాదు, బి కాదు. మూడో చూద్దాం. రెసిస్టివిటీ ఆఫ్ ప్యూర్ మెటల్ ఈజ్ మోర్ దెన్ Li. ఇది తప్పు. రెసిస్టివిటీ ఆఫ్ ప్యూర్ మెటల్ ఎప్పుడూ కూడా రెసిస్టివిటీ ఆఫ్ Li కన్నా తక్కువ ఉండిద్ది అనమాట. ఓకేనా? సో మెటల్కు ఉండే రెసిస్టివిటీ ఎప్పుడు కూడా Liకి ఉండే రెసిస్టివిటీ కన్నా తక్కువ, కానీ వాడు ఎక్కువ అన్నాడు. సో సి ఆప్షన్ ఈజ్ ఓన్లీ రాంగ్.
సో వాడు రైట్ అన్నాడు కదా, సో సి తీసేద్దాం. సో ఇదిగోండి బోత్ ఏ అండ్ బి. వాడు కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ అనమాట. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి ఐరన్ ఉంది. ఐరన్ రెసిస్టివిటీ ఈజ్ లెస్ దాన్ నిక్రోమ్. ఎందుకంటే ఐరన్ అనేది ఒక మెటల్, నిక్రోమ్ అనేది నికిల్ క్రోమియం అని ఆ రెండు మెటల్స్ కలిపితే వచ్చిన ఎల్ఐ అనమాట. అదేవిధంగా 2 or more మెటల్స్ కంబైన్డ్ కాల్డ్ ఎల్ఐ. 2 లేదా అంతకన్నా ఎక్కువ మెటల్స్ కొంత పోర్షన్లో కలిసి ఉంటే దాన్ని ఎల్ఐ అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెటల్ యొక్క రెసిస్టివిటీ తక్కువ ఉండిద్ది దేనికన్నా, ఎల్ఐ కన్నా. అందుకే మనం హీటింగ్ ఎలిమెంట్స్ కోసం ఎక్కువగా మనం ఇలాంటి వాటిని వాడతాం, ఎల్ఐస్ని వాడతాం. వాటికి హై రెసిస్టివిటీ ఉంది, అందుకే మెటల్స్ని వాడడం. ఓకేనా. అందుకే మన ఇంట్లో వాటర్ హీటర్ కూడా నిక్రోమ్తో తయారు చేస్తారు. ఐరన్తో తయారు చేయొచ్చుగా, ఐరన్తో వాటర్ హీటర్ తయారు చేసి అమ్మచ్చుగా అంటే అమ్మకూడదు. ఎందుకు? వాటి రెసిస్టెన్స్ చాలా తక్కువ, అవి ఎలక్ట్రికల్ హీటింగ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేవు, కాబట్టి నిక్రోమ్ని వాడతారు. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా? బై ఎగ్జాంపుల్ కూడా మనం అర్థం చేసుకున్నాం. నెక్స్ట్, ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ హోల్డ్ ట్రూ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మిరర్స్ అన్నాడు. లా ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది వేటికి వర్తించిద్ది అన్నాడు. వేటికి? కాన్కేవ్కి వర్తించిద్ది, కాన్వెక్స్కి వర్తించిద్ది, మిర్రర్కి వర్తించిద్ది. సో ఏబిసి మూడిటికి వర్తించిద్ది. రిఫ్లెక్షన్ అనేది మిర్రర్ ప్రాపర్టీ కదా, కాబట్టి ఏ మిర్రర్కైనా ఏమవ్వాలి? వర్తించాలి. సో ఆల్ ద మిర్రర్స్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్ విల్ బి అప్లికబుల్. ఓకేనమ్మా. నెక్స్ట్, ఏ రే ఆఫ్ లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ఇంటర్ఫేస్ separating two media, okay, at an angle of incidence equal to 45 degrees, for the which angle of refraction is 30 degrees. The refractive index of the second medium with respect to first అన్నాడు. సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ అన్నాడు. సరే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈక్వల్ టు సైన్ ఐ బై సైన్ ఆర్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బై యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత? సైన్ 45 degrees. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత? సైన్ 30 degrees. అంటే 1/√2 బై 1/2. 1/√2 అలా పక్కన పెడితే 1/2 కాస్త 2/1 అయింది. సో 2/√2 ఇంటూ √2 చేశాను. అప్పుడు 2√2 బై √2 ఇంటూ √2 2 అయింది. క్యాన్సిల్ చేస్తే √2 వచ్చింది. సో ఆన్సర్ √2. ఓకేనా. మనం మాట్లాడుకున్నాం కదా సైన్ ఐ బై సైన్ ఆర్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. స్నేల్స్ లా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా వీటి మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు, బట్ మనం బాగా గమనించాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, the manufacturing of refrigerators that do not release chlorofluorocarbons has been made mandatory throughout the world. Okay, రిఫ్రిజిరేటర్స్ విడుదల చేసే క్లోరోఫ్లోరోకార్బన్స్ని వాటి యొక్క రిలీజ్ని మనం ఆపేసాం. ఫ్రిడ్జ్లో ప్రొడక్షన్ ఆపేసాం అనుకో, క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి బయటికి రావు. అవి రాకపోతే ఏం జరిగిద్ది? ఫస్ట్ ఆప్షన్, ఇట్ విల్ రెడ్యూస్ ద రిలీజ్ ఆఫ్ సిఎఫ్సి దట్ రియాక్ట్ విత్ ఓజోన్ మాలిక్యూల్స్. ఎందుకంటే సిఎఫ్సిస్ బాగా విడుదలైనవి అనుకోండి, అవి ఓజోన్తో చర్య జరుపుతాయి. అవి ఓజోన్తో చర్య జరిపినది అనుకోండి, ఓజోన్ డిప్లీషన్ జరిగిద్ది. ఓజోన్ డిప్లీషన్ జరిగింది అనుకోండి, యూవీ రేస్ అనేది డైరెక్ట్గా భూమి మీదకి వస్తాయి. దానివల్ల మనిషి స్కిన్ అనేది చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. మనిషి లివింగ్ అనేది భూమి మీద చాలా కష్టతరంగా మారే అవకాశం ఉంది. ఆ మొత్తానికి కారణం సిఎఫ్సియే కదా. అవి వచ్చేది ఫ్రిడ్జ్లు, ఏసీల నుంచే కదా. ఆ రిఫ్రిజిరేటర్స్ ఆపేసాం అనుకో, సగం గోల పోయిద్ది అన్నారు. ఓకేనా, అదే అర్థం అనమాట. యాక్చువల్గా అవును, ఎందుకు క్లోరోఫ్లోరోకార్బన్స్ బయటకు వస్తే ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఎందుకు జరుగుతుంది తెలుసా? చూడండి, చెబుతాను. క్లోరోఫ్లోరోకార్బన్స్లో మనకి ముఖ్యంగా ఉండేది క్లోరిన్ అనమాట. ఎప్పుడైతే క్లోరిన్ మనకు ఆక్సిజన్తో జరిపిద్దో అప్పుడు క్లోరిన్ ఇలా ఫామ్ అయిపోయి మనకు ఆక్సిజన్గా మారిపోయింది. మళ్ళా ఈ క్లోరిన్ ఏం చేసిద్ది? ఇంకో ఓజోన్ మాలిక్యూల్తో జరిపి ఇలా ఫామ్ అయ్యి మళ్ళీ ఆక్సిజన్ విడుదల చేసిద్ది. మళ్ళీ ఇంకో క్లోరిన్ను ఇలా ఆక్సిజన్తో ఓజోన్తో జరిపి ఇలా ఫామ్ అయ్యి ఇలా ఆక్సిజన్ ఫామ్ చేసిద్ది. ఇలా కంటిన్యూగా ఏం చేస్తుంది? ప్రతి క్లోరిన్ కూడా ఓజోన్ మాలిక్యూల్ని బ్రేక్ చేస్తుంది. అంటే ఓజోన్ లేయర్ ఏమంటుంది? దెబ్బతింటుంది. O3 నుంచి O వెళ్ళిపోయింది అనుకో, అది ఆక్సిజన్ అయిపోయింది కదా. సో ఓజోన్ లేయర్ ఏమైపోతుంది?
దాని లేయర్ థిక్నెస్, దాని మందం, దాని డిప్లీషన్ అంతా పోతుంది, దాని స్థానభ్రంశం కోల్పోతుంది. అలా అవటం వల్ల యూవీ రేస్ భూమి మీదకి వస్తాయి. సో సిఎఫ్సి అంటే దాంట్లో ఉండేది ప్రమాదకరమైనది క్లోరిన్, అది ఉండకూడదు. అవి రిఫ్రిజిరేటర్స్ వల్ల బయట ఎక్కువగా విడుదలవుతున్నాయి. వాటిని ఆపుకుంటే చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ఏ బార్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్ తెలుగులో దండ అయస్కాంతం అంటారు, ఆర్ డైరెక్టెడ్ ఫార్మ్ అంటారు. సో ఒక బార్ మ్యాగ్నెట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఇన్సైడ్ ఎలా ఉంటాయని అడిగాడు. ఇదిగోండి, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. వాడు మనల్ని ఏమన్నాడు? ఇన్సైడ్ అన్నాడు. చూడండి, ఇక్కడ ఇన్సైడ్ అంటే ఎన్ఎస్ ఉందా? సో ఇన్సైడ్ అంటే ఎన్ఎస్ ఉంది కాబట్టి నార్త్ టు సౌత్ కాదు, సౌత్ టు నార్త్ రాసుకోవాలి, రివర్స్ రాసుకోవాలి. అంటే ఒక మ్యాగ్నెట్ లోపల ఇన్సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ సౌత్ టు నార్త్. ఒకవేళ అవుట్ సైడ్ అడిగాడు అనుకోండి, క్వైట్ ఆపోజిట్, నార్త్ టు సౌత్. ఓకేనా. సో అవుట్ సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి నార్త్ నుంచి సౌత్ వైపుకు ఉంటాయి అనమాట. ఒకవేళ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ దే విల్ బి ఫ్రమ్ సౌత్ టు నార్త్ అనమాట. కాబట్టి ఇక్కడ ఇన్సైడ్ అన్నాడు, ఎస్ ఉంది, దానికి రివర్స్లో రాసుకోవాలి, సౌత్ టు నార్త్. ఇదిగో ఎన్ గుర్తుపెట్టుకోవడానికి చదువుతున్నా షార్ట్ కట్ లాగా. ఇన్సైడ్లో ఎన్ఎస్ ఉంది కాబట్టి వాటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఒక డైరెక్షన్ ఎస్ టు ఎన్, రివర్స్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనమ్మా, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇదిగోండి. వాట్ ఎయిడ్స్ ఇన్ ప్రివెంటింగ్ మిక్సింగ్ ఆఫ్ ఆక్సిజన్ రిచ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రిచ్ బ్లడ్ అన్నాడు ఇన్ హార్ట్. మన హార్ట్లో బ్లడ్ పంపింగ్ జరుగుతున్నప్పుడు ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న బ్లడ్ ఉండిద్ది, దీన్ని మంచి రక్తం అంటారు. CO2 ఎక్కువగా ఉన్న బ్లడ్ ఉండిద్ది, దీన్ని చెడు రక్తం అంటారు. అయితే లంగ్స్ ఎక్స్చేంజింగ్ జరుగుతున్నప్పుడు ఆ హార్ట్ వాటిని పంప్ చేస్తున్నప్పుడు ఈ బ్లడ్ కలవకూడదు. అర్థమైందా? మనం వదిలిన CO2 అనేది బయటికి వెళ్ళిపోవాలి, మనం తీసుకున్న O2 లోపలికి రావాలి. ఇవన్నీ బ్లడ్లోని హిమోగ్లోబిన్ ద్వారానే ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి. అయితే హార్ట్లో ఎప్పుడైతే బ్లడ్ పంపింగ్ జరుగుతూ ఉండిద్దో 4 గదులు ఉన్నాయి కదా, మరి గదుల్లో బ్లడ్ కలవకూడదు కదా. కలవకుండా ఉండటానికి ద వాల్ బిట్వీన్ ద ఛాంబర్స్ ఈజ్ అవైలబుల్. ఈ వాల్ బిట్వీన్ ద ఛాంబర్స్ అనేది ఉండటం వల్ల హార్ట్లో ఈ ప్యూర్ బ్లడ్ ఈ ఇంప్యూర్ బ్లడ్తో కలవదు, ఈ ఇంప్యూర్ బ్లడ్ ఆ ప్యూర్ బ్లడ్తో కలవదు. అలా మంచి చెడు రక్తాలు కలవకుండా వాటి పని చేసుకుంటూ బాడీ పార్ట్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్నాయి. ఆ పని జరగటానికి ఈ వాల్ బిట్వీన్ ద ఛాంబర్స్, హార్ట్లోని ఛాంబర్స్ మధ్య గదుల మధ్య ఉన్న ఈ వాల్స్ సహాయపడుతున్నాయి అన్నమాట. అందుకే వీటిని సెప్టమ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇవేంటి? వీటిని కవాటాలు అంటారు, తెలుసా? వాల్స్ అంటారు, కవాటాలు. మీకు హోప్సో నేను పిక్చర్ డౌన్లోడ్ చేశాను అనుకుంటా. ఇదిగో, ఇది కూడా కాదు, మీకు మంచి పిక్చర్ చూపిస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి, ఇక్కడ చూపిస్తున్నా చూడండి. చూడండి, వీటిని మనం కవాటాలు అంటారు. ఇవి ఎందుకు అంటే వన్ వే బ్లడ్ ట్రాన్స్ఫర్ కోసం ఇవి బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. చూడండి, ఈ వాల్వ్స్ మనకి 4 ఉంటాయి. ఏరోటిక్ వాల్వ్, మెట్రల్ వాల్వ్, పల్మనరీ వాల్వ్, ట్రైకోస్పిడ్ వాల్వ్. తెలుగులో అడగమాకండి, నన్ను క్షమించండి, తెలుగులో ఆ పేరు నాకు తెలియదు. అర్థమైందా? కర్ణికలు జఠరికల మధ్య ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఈ వాల్వ్స్ చాలా ఇంపార్టెంట్, వన్ వే బ్లడ్ ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగపడుతూ ఉంటాయి. ఎందుకైనా మంచిది, ముందు రోజులు అడుగుతాడు, చెబుతా వినండి. ఇది పల్మనరీ వాల్వ్, సింపుల్గా రాస్తున్నాం. పల్మనరీ వాల్వ్ అంటే ఇది ఎక్కడ ఉండిద్ది అంటే పల్మనరీ ఆర్టరీకి రైట్ వెంట్రికల్కి మధ్య ఉండిద్ది. ఇదిగోండి పల్మనరీ ఆర్టరీ, ఇదిగోండి పల్మనరీ, ఇదిగోండి దీన్ని రైట్. ఒక్క నిమిషం, ఇక్కడ క్లారిటీ ఇస్తాను మీకు, బ్లాక్ వాడదాం. ఇదిగోండి, ఇది రైట్ ఆరికల్, ఇది రైట్ వెంట్రికల్, కర్ణికలు జఠరికలు, ఇది లెఫ్ట్ ఆరికల్, ఇది లెఫ్ట్ వెంట్రికల్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు బాగా గమనించారనుకోండి, నేను పిక్చర్ చూపించి మాట్లాడతాను, చూడండి, మీకు అర్థమైంది. ఓకేనా. చూడండి, ఇప్పుడు రైట్ వెంట్రికల్ అన్నాడు, ఇదిగోండి ఇది రైట్ వెంట్రికల్. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు? పల్మనరీ వాల్వ్ అన్నాడు, ఇదిగోండి పల్మనరీ వాల్వ్, చూసారా? ఇదిగోండి ఇది పల్మనరీ వాల్వ్ అనమాట.
ఈ పల్మినరీ వాల్వ్ అంటే దీనికి ఈ రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉన్న వాల్వ్ ఏంటి? పల్మినరీ వాల్వ్ అనమాట. ఇదిగోండి ఇదే పల్మినరీ వాల్వ్. ఓకేనా? ఇదిగోండి ఇలాగా లైట్ ఫోకస్తో చూపించాడు చూసారా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ట్రైకోస్పిడ్ వాల్వ్ అనమాట. ట్రైకోస్పిడ్ వాల్వ్ ఇది ఎక్కడ ఉండిద్ది అంటే ట్రైకోస్పిడ్ అనే వాల్వ్ అనేది ఎక్కడ ఉండిద్ది అంటే రైట్ ఆరికల్కి రైట్ వెంట్రికల్కి మధ్య ఉండిద్ది. అంటే కుడి కర్ణిక కుడి జఠరికకి మధ్య ఉండిద్ది అనమాట. ఇదిగోండి చూపిస్తాను. ఇదిగోండి ఇది కుడి రైట్ ఆరికల్, ఇది రైట్ వెంట్రికల్. పైన వాటిని ఆరికల్, కింద దాన్ని వెంట్రికల్ అంటారు. సో రైట్ ఆరికల్కి రైట్ వెంట్రికల్కి చూసారు ఇలా ఉంది కవాటం లాగా. ఇదిగోండి పక్కన ట్రైకోస్పిడ్ అని రాశాడు కాబట్టి ఇదొక గది, ఇదొక గది. కుడివైపు ఉన్న గదులు, ఈ గదుల మధ్యలో ఉన్న వాల్వే ట్రైకోస్పిడ్ వాల్వ్ అనమాట. ఇప్పుడు ఎడమ వైపుకు రండి. మిట్రల్ వాల్వ్. మిట్రల్ వాల్వ్ ఈ మిట్రల్ వాల్వ్ అనేది ఎక్కడ ఉండిద్ది అంటే లెఫ్ట్ ఆరికల్కి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్య ఉండిద్ది. చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇది లెఫ్ట్ ఆరికల్, ఇది లెఫ్ట్ వెంట్రికల్. ఎడమ జఠరిక ఎడమ కర్ణికకి మధ్య ఉండిద్ది. ఇదిగోండి చూసారా ఇదొక గది, ఇదొక గది. ఈ మధ్యలో చూసారా ఏడుంది, దాన్ని మిట్రల్ వాల్వ్ అంటారు. చివరిగా మిగిలిపోయింది ఏరోటిక్ వాల్వ్. ఏరోటిక్ వాల్వ్ ఇది ఎక్కడ ఉండిద్ది అంటే లెఫ్ట్ వెంట్రికల్కి ఆరోట నా మహాధమని అంటారు కదా, దానికి మధ్యలో ఉండిద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూసారా ఏరోటిక్ వాల్వ్ అని చెప్పి. ఓకేనా? ఇదిగోండి ఇది లెఫ్ట్ వెంట్రికల్. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మహాధమని. వీటికి మధ్యలో ఉండేది ఏంటి? ఏరోటిక్ వాల్వ్ అనమాట. ఇవి కంపల్సరీగా రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. షూర్గా బిట్ వచ్చే టాపిక్ ఇది, గుర్తుపెట్టుకోండి. ఇవి ఎక్కడ ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి. అర్థమైందా? గుండె గురించి చిన్న చిన్నగా అడగట్ల. గుండె లోపలికి వెళ్ళిపోయి గుండె గదుల లోపల ఉన్న వాల్వ్స్ దగ్గరికి వెళ్ళి ఆ వాల్వ్స్ దగ్గర ఎలా ఉంటాయి, వేటి మధ్యలో ఉన్నాయని అడుగుతున్నాడు. సో పల్మినరీ వాల్వ్ అయితే పల్మినరీ ఆర్టరీకి అండ్ రైట్ వెంట్రికల్కి మధ్య ఉండిద్ది. ట్రైకోస్పిడ్ అయితే కుడి కర్ణిక కుడి జఠరికి మధ్య. మిట్రల్ వాల్వ్ అయితే ఎడమ కర్ణిక ఎడమ జఠరికి మధ్య. ఆరోటిక్ వాల్వ్ అయితే లెఫ్ట్ వెంట్రికల్కి ఆరోటికి మధ్య ఉండిద్ది. ఓకేనా? ఎందుకైనా మంచిదని సందర్భం వచ్చింది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ మస్తు కాన్సెప్ట్ అనమాట. బ్లడ్ సర్క్యులేటరీ సిస్టంలో హార్ట్ గురించి చదువుతున్నప్పుడు మంచి గ్రిప్ రావాలి. చూడండి, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ ఇండ్యూస్డ్ కరెంట్ when the angle between the magnetic field and the motion of the conductor. Angle between the magnetic field ki next motion of conductor ki మధ్య యాంగిల్ ఎంత ఉండిద్ది అన్నాడు. ఆప్షన్ ఈజ్ 90 degrees. గుర్తుపెట్టుకోండి, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ అయినా లెఫ్ట్ హ్యాండ్ రూల్ అయినా మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మోషను, కరెంటు ఈ మూడు ఉంటాయి పారామీటర్స్. ఈ మూడు పారామీటర్స్ ఒకదానికొకటి 90 degrees గ్యాప్తో ఉంటాయి. ఇదిగోండి 90 degrees. ఓకేనా? 90 degrees అన్ని 90 degrees ఉంటాయి. సో ఆల్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఆల్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మోషన్ లేదా ఫోర్స్ లేదా కరెంట్ ఆర్ ఇండ్యూస్డ్ కరెంట్, ఇవన్నీ కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి అని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనమ్మా? ఇదిగోండి మంచి క్వశ్చన్ వచ్చింది చూడండి. మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ మీద అడిగిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ఇన్కరెక్ట్ ఫ్యూచర్ రిలేటెడ్ టు యానిమల్ రీప్రొడక్షన్ అన్నాడు. కానీ యాక్చువల్గా అది యానిమల్ అంటే మనల్ని, మా హ్యూమన్ ఈజ్ సోషల్ యానిమల్ కదా, ఆ ఉద్దేశంతో రాశాడు. ఏది ఇన్కరెక్ట్ అన్నాడు చూడండి. ఇన్కరెక్ట్ అన్నాడా? ఓకే. సెమినల్ వెసికల్ ఈజ్ ఎ గ్లాండ్ present in the human males అన్నాడు. ఓకే, సెమినల్ వెసికల్ ఈజ్ ఎ గ్లాండ్ present in the human males, ఇది రైటే. యాక్చువల్లీ మేల్లో సెమినల్ వెసికల్ అనే గ్లాండ్ ఉండిద్ది అనమాట. ఒక్క ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత లాస్ట్లో ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏంటో చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇదిగోండి ఇది మేల్ రీప్రొడక్టివ్ పార్ట్. ఇక్కడ సెమినల్ వెసికల్ అనే ఒక గ్లాండ్ ఉంది. నెక్స్ట్ బుల్బోత్రల్ గ్లాండ్స్ అంటారు. తర్వాత ప్రోస్టేట్ అనే గ్లాండ్ ఉంది, పౌరుష గ్రంథి అంటారు. ఈ 3 రకాల గ్రంథులు మేల్ రీప్రొడక్టివ్ పార్ట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇవి కానీ తేడా పడితే
సెమన్ అనేది బయటికి రాదు. పురుషుల సెమన్ కూడా చాలా ప్రాబ్లం అనమాట. ఎందుకంటే సెమన్ వల్లనే శుక్రకణాలు బయటకు వస్తేనే మేల్ పర్సన్స్కి పిల్లలు పుడతారు. సో ఈ గ్లాండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బయటికి సెమన్ లిక్విడ్, సెమన్ అంటే అర్థమైంది అంటే స్పెర్మ్, శుక్రకణాలతో పాటు కొంత గ్లూకోజ్ లాంటి మెటీరియల్ కలిసి బయటికి రావాలన్నమాట. ఈ మొత్తాన్ని మనం స్పెర్మ్ అంటాం. ఓకేనా, అచ్చతెలుగులో అయితే రేతస్సు అంటారు. సో సెక్స్ చేస్తున్న టైంలో కానీ మేటింగ్ పార్ట్నర్తో మేటింగ్ అని చేస్తున్నప్పుడు కానీ సెమన్ బయటకు వస్తేనే సెక్షువల్ ఫీల్ అనేది జరిగిద్ది అనమాట. అయితే సెమన్ బయటికి రావడానికి ఈ సెమినల్ వెసికల్ అనే గ్రంథి, బుల్బోత్రల్ అనే గ్రంథి, ప్రోస్టేట్ అనే గ్రంథి మూడు వాటి చర్యను జరుపుతాయి అన్నమాట. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. సో వాడు ఏమన్నాడు, సెమినల్ వెసికల్ గ్లాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ మేల్స్ అన్నాడు. ఎస్, అట్ ఈజ్ రైటే. నెక్స్ట్, రీజనరేషన్ ఈజ్ నాట్ సేమ్ యాజ్ రీప్రొడక్షన్. ఇది రైటే. రీప్రొడక్షన్ వేరు, అంటే పురుషుడు స్త్రీ కలిసి లేదా పురుషజీవి స్త్రీజీవి కలిసి ఆ మేటింగ్ చేసి కొత్త జీవిని తేవడం అనేది రీప్రొడక్షన్. రీజనరేషన్ అంటే అది కాదు. ఒకదాన్ని కట్ చేస్తే అక్కడి నుంచి కొత్త మొక్క వచ్చింది అనుకో, అది రీజనరేషన్ లాగా అనమాట. సో అది వేరు ఇది వేరు, నాట్ అన్నాడు. తర్వాత అమీబా స్ప్లిట్టింగ్ టూ సెల్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎనీ ప్లేన్. ఒక అమీబా తీసుకోండి, ఇలా రెండు కట్ చేశారనుకోండి, ఇదొక అమీబా ఇదొక అమీబాగా మారిపోయింది. కాదు, ఇలా ఒక అమీబా తీసుకోండి, ఈసారి ఇలా కట్ అయింది అంటే నువ్వు ఎలాగైనా కట్ చేయి, ఎనీ ప్లేన్, ఏ విధంగా ప్లేన్ని కట్ చేసినా ఇదొక అమీబా ఇదొక అమీబాగా మారిపోయింది. సో అమీబా కటింగ్ అనేది అలాగే జరిగింది అనమాట, ఫిజన్ రూపంలో. ఓకేనా, సో అది రైటే. సో ఈ మూడు రైటే. ఇక ఆటోమేటికల్లీ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. ఏమన్నాడు, ఫెర్టిలైజేషన్ ఆఫ్ ఎగ్ టేక్ ప్లేస్ ఇన్ ద యూటెరస్ ఇన్ అ హ్యూమన్ ఫీమేల్ అన్నాడు. తప్పు. ఫెర్టిలైజేషన్ అప్పుడు కూడా ఎక్కడ జరిగిద్ది, ఫాలోపియన్ ట్యూబ్లో జరిగిద్ది. ఆడవాళ్ళలో ఫాలోపియన్ ట్యూబ్లో ఫెర్టిలైజేషన్ జరిగిద్ది. ఆ జరిగిన తర్వాత జైగోట్ వచ్చి యూటెరస్ వాల్స్కి అంటుకొని ఉండిద్ది, గర్భాశయ గోడలకి అంటి పెట్టుకొని 9 నెలలు అక్కడ పెరిగి బిడ్డ బయటకు వచ్చింది. కానీ కలవటం, ఆ ఫెర్టిలైజేషన్, ఎగ్ అండ్ స్పెర్మ్ ఈ రెండు కలవాలి కదా. కొన్ని వేల శుక్రకణాలు బయటకు వచ్చినప్పటికీ అండంలోనికి వెళ్ళే శుక్రకణం ఒకటే, అది కలవటం అనేది ఫాలోపియన్ ట్యూబ్లో జరిగిద్ది ఆడవాళ్ళలో. కానీ వాడు ఏమన్నాడు, యూటెరస్లో జరిగిద్ది అన్నాడు. తప్పు. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఓకేనా, చూసారా ఎంత కాన్సెప్ట్ అర్థం అవ్వాలో? ఈజీ కాదు. ఓకేనా, ఇలాంటి కాన్సెప్ట్స్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళు చాలామంది వీటికి ఆన్సర్ చేస్తే మనం వెనకాల పడతాం. సో తప్పును మనం చేయకూడదు. సో ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ వెరీ క్లియర్లీ అండ్ ట్రై టు సాల్వ్ ద క్వశ్చన్ ఇన్ డెప్త్ అనాలిసిస్. చాలా రూట్ కాజ్లో నుంచి వెనక నుంచి సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. చదివాం అయిపోయింది అన్నట్టు ఉండొద్దమ్మా. అర్థమైంది, చాలా కష్టంగా ఉన్నాం, జాగ్రత్తగా చదవాలి. అబ్బా, మంచి క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ పొసెసెస్ హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ అన్నాడు. హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ వేటికి ఉండిద్ది అన్నాడు. చూద్దాం. మీథేన్ ఫార్ములా ఏంటి, CH4. ఓకేనా, ఎసిటిక్ యాసిడ్ ఫార్ములా ఏంటి, CH3COOH. ఈ COOHని ఏమంటారంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అంటారు. COOH ఉందనుకోండి దాన్ని కార్బాక్సిలిక్ గ్రూప్ అంటారు. COOH అని ఉండాలి, ఇదిగోండి ఇలా ఉంటే దీన్ని కార్బాక్సిలిక్ గ్రూప్ అంటారు. ఓకేనా, తర్వాత ఇథనాల్ CH3CH2OH చాలాసార్లు రాసాం. నెక్స్ట్ క్లోరోఫామ్ మీ అందరికీ తెలుసు, CHCl3. ఇప్పుడు హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఏంటి అన్నాడు. చూడండి, వేటికైతే కార్బాక్సిలిక్ గ్రూప్ ఉండిద్దో వాటికి హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉండిద్ది. సో ఇది కాదు ఇది కాదు ఇది కాదు. సో ఆన్సర్ ఈజ్ ఎసిటిక్ యాసిడ్. ఓకేనా, ఎందుకు అంటే వీటి లోపల ఈ కార్బాక్సిలిక్ గ్రూప్లో ఏం జరిగిందంటే స్ట్రాంగెస్ట్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉండిద్ది అనమాట. స్ట్రాంగెస్ట్ ఇంటర్మాలిక్యులర్ హైడ్రోజన్ బాండింగ్ అనేది కార్బాక్సిలిక్ గ్రూప్లో ఎక్కువ ఉండిద్ది కాబట్టి వాటికి బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉండిద్ది. ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బ్రేక్ దెమ్. వాటిని బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు. ఓకేనా, అది మిగతా ఆప్షన్ అలా క్యాన్సిల్ చేయాలి. కార్బాక్సిలిక్ గ్రూప్కి ఎక్కువ ఉండిద్ది అని ఐడియా నీకు ఉండాలి, అప్పుడే నువ్వు ఇలా ఫార్ములేట్ చేయగలవు, లేదా ఫార్ములా ఆధారంగా చెప్పగలగాలి. ఇక అన్నింటికి లేదు చూడండి, కార్బాక్సిలిక్ గ్రూప్ ఎక్కడా లేదు, అందుకే అవన్నీ కాదనమాట. ఓకేనమ్మా.
క్లారిటీ వచ్చిందా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి క్వశ్చన్. 5 ml ఆఫ్ NaOH is found to be completely neutralized by 5 ml of HCl. ఇది బేసు, ఇది యాసిడ్. 5 ml బేస్ తీసుకున్నప్పుడు 5 ml ఏం తీసుకోవాలి? యాసిడ్ తీసుకోవాలి. రెండు సమానంగా తీసుకుంటేనే కదా ఏమైద్ది? న్యూట్రల్ అయింది. ఇప్పుడు వాడు ఏమన్నాడు? ఇఫ్ యూ టేక్ 10 ml ఆఫ్ సేమ్ సొల్యూషన్, ఇప్పుడు ఇది 10 ml తీసుకున్నాడు అనమాట. అప్పుడు ఇది కూడా ఎంత తీసుకోవాలి? 10 ml తీసుకోవాలి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్తానికి పెద్దగా ఉన్న కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఈజీ. నువ్వు ఎంత బేస్ తీసుకుంటే దట్ మచ్ ఆఫ్ యాసిడ్ హ్యాస్ టు బి టేక్, దెన్ ఓన్లీ ద కంప్లీట్ న్యూట్రలైజేషన్ విల్ టేక్స్ ప్లేస్. సింపుల్. ఓకేనమ్మా? కమింగ్ టు కరెంట్ ఆఫ్ 5 amps having resistance 2 ohms, V equal to I into R, 5 into 2, 10 volts. నెక్స్ట్ హోమోలోగస్ సిరీస్ మెంబర్ ఆఫ్ కాంపౌండ్ CxH10 C6H10 అంటే అర్థం ఏంటిది? Cn H2n -2 6 తీసుకో, 6 12, 12లో 2 తీస్తే 10. ఓకే, ఇది ఏ గ్రూపు? ఆల్కైన్ గ్రూప్. కాబట్టి నెక్స్ట్ అన్నాడు కాబట్టి C7 తీసుకో. 7 14, 14లో 2 తీస్తే 12. సో C7H12 అనేది C6H10 తర్వాత వచ్చేది అనమాట. సో ఇది ఈ 3 కాదు. C7H12 ఇస్ ద ఆన్సర్. ఇట్ ఈస్ అన్ ఆల్కైన్ గ్రూప్. ఓకేనా? ఇది ఎక్సైన్, ఇది ఎప్టైన్ అనమాట. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ ఆర్డర్ ఫర్ ద నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ అన్నాడు. సో వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ అంటే అటామిక్ నెంబర్స్ ఆధారంగా చూసుకుని ఈజీగా చెప్పేయచ్చు. ఉదాహరణకి హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్ అన్ని ఆర్డర్లో ఉన్నాయి. రైటే. నెక్స్ట్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాను లేదు, ఫాస్ఫరస్, సల్ఫర్, ఫాస్ఫరస్ అంటే 15, సల్ఫరు, క్లోరిన్, ఆర్గాన్ 18 అన్ని ఆర్డర్లో ఉన్నాయి. రైటే. బోరాను, కార్బను, నైట్రోజను, ఆక్సిజన్ను, ఫ్లోరిన్, నియాన్ ఇది కూడా రైట్లో ఉన్నాయి. అంతే కదా? బోరాన్, కార్బన్ ఉండాలి, లేదు. నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ ఇది ఆర్డర్లోనే ఉంది. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. అంతే కదా? వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అటామిక్ నెంబర్ ఆధారంగా చెప్పచ్చు. ఓకేనా? దీని వ్యాలెన్సీ 1, దీని వ్యాలెన్సీ 2, దీని వ్యాలెన్సీ 3, దీని వ్యాలెన్సీ 4, దీని వ్యాలెన్సీ 5 అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. ఇప్పుడు అల్యూమినియం 13, ఫాస్ఫరస్ 15, సిలికాన్ 14. చూసారా? తప్పు ఉంది. 13, 14, 15 ఉండాలి. అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్ అని ఉండాలి. కానీ వాడు అల్యూమినియం, ఫాస్ఫరస్, సిలికాన్ అన్నాడు. ఈ ఆర్డర్ తప్పించాడు. సో ఇదే వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్లు తప్పుగా ఉన్నాయి. అటామిక్ ఆర్డర్ ఆధారంగా ఏ తప్పుగా ఉందో అదే వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్గా కూడా తప్పుగా ఉన్నది. అంతే కదా? ఆర్డర్ ప్రకారమే కదా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వచ్చాయి, అందుకే తప్పు. సింపుల్. ఫ్రమ్ టోటల్ డాష్ ఎలిమెంట్స్ వర్ డిస్కవర్డ్ త్రూ ల్యాబొరేటరీ అన్నాడు. పీరియడ్ టేబుల్ మొత్తం 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ దాంట్లో 24 ల్యాబొరేటరీలో కృత్రిమంగా తయారు చేశారు. దే ఆర్ ఆర్టిఫిషియల్ ఎలిమెంట్స్, రిమైనింగ్ ఆల్ న్యాచురల్ ఎలిమెంట్స్. సో 118 నుంచి 24 తీస్తే 4, 11 నుంచి 2 తీస్తే 9. ఇవి 94 అని కొంతమంది అంటారు, 95 అని కొంతమంది అంటారు, 96 అని కొంతమంది అంటారు. ఆప్షన్కి అనుగుణంగా తీసుకోండి. ఒకటి అటేస్తారు, ఒకటి ఇటేస్తారు. ఓకేనా? సో 118లో టోటల్ 24 ఆర్టిఫిషియల్. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సారీ, డాష్ ఇస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ వాషింగ్ సోడా. సో టెట్రా కాదు, పెంటా కాదు, ట్రై కాదు, డెకాహైడ్రేట్. Na2CO3 10H2O. డెకా అంటే 10. సో ఇదే ఆన్సర్. సింపుల్గా ఫార్ములాలో 10ని పట్టుకోగలిగితే ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా? ఫార్ములాస్ తెలియటం వల్ల కొన్ని క్వశ్చన్స్ నీకు ఎంత ఈజీ అవుతున్నాయో యూ నీడ్ టు అబ్జర్వ్.
ఓకేనమ్మా 11. సో క్వశ్చన్ చూడండి మంచిగా ఇచ్చాడు. ఓకే, ఐడెంటిఫై ద కరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద రేడియస్ ఆఫ్ కర్వేచర్, ఆబ్జెక్టివ్ డిస్టెన్స్ యూ, ఇమేజ్ డిస్టెన్స్ వి ఫర్ ఏ స్పెరికల్ మిర్రర్ అన్నాడు. సో R = 2F, ఇది నాకు తెలిసిన ఒక ఫార్ములా. నెక్స్ట్ మిర్రర్ ఫార్ములా 1/F = 1/U + 1/V. ఎల్సిఎం తీసుకుంటే UV అనమాట. సో U + V అయింది 1/F. F అని రాసుకో రివర్స్లో, UV/U + V. F ప్లస్లో ఏం రాయొచ్చు, R/2 రాయొచ్చు. సో R/2 = UV/U + V. ఈ రెండు అటు తీసుకెళ్ళు. R = 2 × UV/U + V. సింపుల్. ఎక్కడుంది అది, 2UV/U + V. 2 పైన ఉండాలి. ఈ రెండే ఉన్నాయి. సో ఇదే ఆన్సర్. ఇది కూడా కాదు, 2UV. ఓకే, U + V. ఎస్, ఏమీ లేదు. రేడియస్ ఆఫ్ కర్వేచర్కి ఫోకల్ లెంత్కి ఉన్న రిలేషన్ ఇచ్చి మిర్రర్ ఫార్ములా ఇచ్చాడు, దాన్ని తీసుకొచ్చి దీంట్లో పెడుతున్నాయి. ఓకేనా, సింపుల్ కాన్సెప్ట్, చక్కగా ఇచ్చాడు. ఇలాంటివి మీకు బుక్స్లో ఉండవు, అర్థమైందా? సిబిఎస్ఈ పేపర్ డిజైన్ చేసేవాళ్ళంటే టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఇచ్చేవాళ్ళు మాత్రమే కాదు. ఓకేనా, హై లెవెల్ ప్రొడ్యూసర్ ఇన్విజిలేటర్స్ కూర్చుంటారనమాట. వాళ్ళ బుక్లకి సిబిఎస్ఈ బుక్లు ఇచ్చి క్వశ్చన్స్ ప్రిపేర్ చేయమంటారు. వాడు ఎలా అర్థం చేసుకున్నాడు సబ్జెక్టు, ఒక ఇన్విజిలేటర్ని ఎలా టెస్ట్ చేద్దాం అనుకున్నాడని చెప్పి ఇలా రకరకాలుగా డిజైన్ చేస్తాడు. అర్థమైందా? ఆ ఇన్విజిలేటర్ మైండ్ మనకి పేపర్లో అర్థమైద్ది, అది బుక్కుల్లో ఉండదు. అందుకే బుక్స్ చదివితో పాటు PYQs కూడా చేయాలి. బికాజ్ యూ నీడ్ టు అనలైజ్ ద ఇన్విజిలేటర్స్ మైండ్. వాడు ఎలా డిజైన్ చేస్తున్నాడు. 2022లో ఇన్ని పేపర్లు ఉన్నాయి, 99 షిఫ్ట్లు, 99 × 99 పేపర్లు. ఎక్కడి నుంచి తెస్తాడు క్వశ్చన్స్ అవే, అడిగే విధానం మారుస్తాడు. ఆ విధానం నీకు ఎలా తెలిసిద్ది, నీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో తెలిసిద్ది. అందుకే నువ్వు చూడాలి వీటిని మాత్రమే చూడటం తప్పు. చూడాలా, చదవాలా, రెండు చేయాలా. అప్పుడు నీకు మంచి గ్రిప్ వచ్చి సబ్జెక్ట్ మీద. ఓకేనమ్మా, 2 రెసిస్టర్స్ R1 R2, 2 ohms 3 ohms, 5 volts బ్యాటరీ, +- 5 volts. ఇది కరెంట్ I = V/R. ఇది సిరీస్ సర్క్యూట్. ఆడేమన్నాడు, ద 15 volts అన్నాడు. ఇదిగోండి, ద కరెంట్ అక్రాస్ ద R2 అన్నాడు. R1 కానీ R2 కానీ రెసిస్టెన్స్ సేమ్గా ఉండిద్ది. ఎందుకు, సిరీస్లో కరెంట్ సేమ్ కాబట్టి. సో టోటల్ కరెంట్ కనుక్కుంటే 2 ohmsలో వెళ్ళే కరెంటు ఒకటే, 3 ohmsలో వెళ్ళే కరెంటు ఒకటే. I = V/R, 15 volts. R అంటే ఎంత, R1 + R2, 2 + 3 ఎంత, 5, 5 1 5 3. సో కరెంట్ ఈజ్ 3 amps. ఓకేనా, సో దీంట్లో వెళ్ళేది 3 amps, దీంట్లో వెళ్ళేది కూడా 3 amps అనమాట. సింపుల్ క్వశ్చన్. ఓకే, ఒక ఫైనల్ 100వ క్వశ్చన్ చూడండి. కార్క్ అంటే బెరడు. ఈజ్ ఇంపర్మీబుల్ అంటే నాట్ ఎలో చెయ్యదు అని అర్థం అనమాట. టు వాటర్ అండ్ గ్యాసెస్ బికాజ్ ఆఫ్ అంటే చెట్టు బెరడు కొన్నిసార్లు ఇంపర్మీబుల్ టు వాటర్ అండ్ గ్యాసెస్ని వాటర్ని చెట్టు బెరల్లోకి ఎక్కించుకోకుండా బెరల్లో ఏదో భాగం ఆపుతూ ఉండిద్ది. ఓకేనా, అంటే యాంటీ వాటర్ ప్రూఫింగ్గా అదేవిధంగా ప్రొటెక్షన్గా మనకి చెట్టు బెరల్లోని ఒక భాగం పనిచేస్తూ ఉండిద్ది. అదేంటి అని అడిగాడు. దాని పేరు సుబెరిన్ అనేది చెట్టు బెరడులోని ఒక ఏమని చెప్పాలి, ఒక న్యాచురల్ పాలిమర్ అనుకోండి, ఒక పాలిమర్ లాంటిది అనమాట. సో అది మన సెల్స్ లోపల చెట్టు బెరడు లోపల కణాల్లో ఉండి ఇంపర్మీబుల్ టు వాటర్ అండ్ గ్యాసెస్, కొన్ని వాటర్ని గ్యాసెస్ని పంపించకుండా ఉండిద్ది. అలా ఎక్కువ వాటర్ ఎక్కువ గ్యాసెస్ వెళ్లకుండా ఉండటం అనేది అవసరం, అందుకే పంపించట్లేదు. ఓకేనా, అదనమాట. నెక్స్ట్ లిగ్నిన్, సెల్యులోజ్, ఈ రెండు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇవి కూడా న్యాచురల్ పాలిమర్స్ అనమాట. న్యాచురల్ పాలిమర్స్ ఇవి ఎక్కడ ఉంటాయి, ఫౌండ్ ఇన్ ప్లాంట్ సెల్స్ అనమాట. ఓకేనా, ప్లాంట్ సెల్స్లో ఉంటాయి. సెల్యులోజు, లిగ్నిన్ వెరీ ఇంపార్టెంట్. సో దీంతో 24th August అడిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్. సో థర్డ్ షిఫ్ట్ పేపర్ ఆన్ 24th August కూడా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ 25th August కూడా సో త్వరగా అప్లోడ్ చేస్తానికి ట్రై చేస్తాను. ఓకేనమ్మా, సో ఆలస్యమైనందుకు నన్ను ఏం అనుకోవద్దు.
నాకు బాధ్యత ఉంది, నేను కంపల్సరీగా చేస్తాను. ఓకేనా? ఎంత త్వరగా మీకు అందిస్తే మీరు ఎంత బాగా రెడీ అయిపోతారు. అప్పుడు మెల్లిమెల్లిగా నేను ఒక్కో యూనిట్ మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఇంకేమైనా సోర్స్గా ఇంకేమైనా కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు అవకాశం ఉండేది. నేను కూడా త్వరగా అవి చేద్దాం అనుకుంటున్నాను. కానీ కొన్ని టాపిక్స్ సబ్జెక్ట్ మీద మీకు గ్రిప్ రావాలి. అందుకే పైన చెప్పుకుంటూ వెళ్తే నా మనసు ఒప్పుకోవట్లా. అందుకే నేను డీప్గా మాట్లాడుతున్నాను. అది అర్థం చేసుకోండి. తప్పనిసరిగా అప్లోడ్ చేస్తాను. నా వీడియోస్ అందరూ కూడా మీరు బాగా సపోర్ట్ చేసి అందరికీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అందరూ లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనా? బాయ్. మరొక వీడియోతో కలుద్దాం.